నమస్తే. నిషేధిత మావోయిస్ట్ పార్టీకి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. మిసిర్ బెస్రా ఆ పార్టీలో అత్యంత కీలకంగా ఉన్నారు. ప్రస్తుతం పొలిట్ బ్యూరో సభ్యుడిగా ఉన్నారు. కొంతకాలంగా ఆయన ఎంత భద్రతా బలగాలు ఎన్ని ఆపరేషన్ చేసినా, ఎంత కూంబింగ్ చేసినా ఆయన దొరకడం లేదు. ఇటు ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ దొరకని సందర్భంలో మంగళవారం అయితే మాత్రం ఎట్టకేలకు ఆయనను అరెస్టు చేశారు. సంయుక్తంగా ఇటు జార్ఖండ్ పోలీసులు, సిఆర్పిఎఫ్ దళాలు, దాంతోపాటు కోబ్రా మొత్తం ముగ్గురు కలిసి కూడా సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్లో ఆయన మంగళవారం అర్ధరాత్రి అయితే మాత్రం చిక్కారు. దీంతో ఒక్కసారిగా భద్రతా బలగాలు భారీ విజయాన్ని సాధించినట్టుగా కూడా ఇక పోలీసు వర్గాలు కూడా చెప్తున్నాయి. ఆయనపై ₹1 కోటి ఏదైతే రివార్డు కూడా ఉంది. చాలా ప్రయత్నాలు చేశారు. ఎందుకంటే మావోయిస్ట్ పార్టీలో కీలక నేతలంతా కూడా రకరకాలుగా అరెస్టు రూపంలో, అలాగే ఎన్కౌంటర్ రూపంలో, ఇటు ఏదైతే సరెండర్ల రూపంలో కూడా చాలామంది అయితే మాత్రం ఒక్కొక్కరుగా మొత్తం బయటకు వచ్చారు, లేకుండా పోయారు. దీంతో మిసిర్ బెస్రా అనేది ఇక భద్రతా బలగాలకు ఒక పెద్ద టార్గెట్గా మారింది. దీంతో ఆయన అడుగు జాడలపై జార్ఖండ్లో అయితే మాత్రం ఇక ఏ అవకాశాన్ని కూడా వదిలిపెట్టకుండా ఇటు కూంబింగ్ ఆపరేషన్ నిర్వహించారు. దీంతో అంతకంటే ముందే, అంటే దీనికంటే ముందే ఆయనకు సంబంధించిన కీలక 16 మంది అయితే మాత్రం లొంగిపోవడంతో ఇక మిసిర్ బెస్రా సమాచారం ఎలాగైనా పోలీసులకు దొరికే అవకాశం ఉంది. దీంతో ఆయన ఇక సరెండర్ లేదా అరెస్ట్ తప్పదనే కూడా ఇప్పటికే వార్తలు వచ్చిన సందర్భంలో మంగళవారం అయితే మాత్రం సంయుక్త ఆపరేషన్లో అయితే మాత్రం ఆయన అరెస్ట్ అయ్యాడు. ఇక వివరాల్లోకి వెళ్తే మాత్రం ప్రధానంగా జార్ఖండ్లోని ధన్బాద్, గిరిడి జిల్లాల సరిహద్దుల్లో అటవీ ప్రాంతాల్లో సిఆర్పిఎఫ్ అలాగే జార్ఖండ్ పోలీసులు ఈ యొక్క ఆపరేషన్ నిర్వహించారు. దీంతో ఆయనతో పాటు మరో 2 కూడా అరెస్ట్ అయ్యారట. వివరాల్లోకి వెళ్తే గౌరవ్ అలాగే మోచులను కూడా అధికారులు అదుపులో తీసుకున్నారు. వాళ్ళపై కూడా చెరో 15 లక్షల రివార్డు కూడా ఉందట. వీరితో పాటు మరో 3 కూడా అరెస్ట్ చేశారు. మరి వాళ్ళు మావోయిస్టు పార్టీకి సంబంధించిన వాళ్ళ లేదా అనేది అయితే మాత్రం దర్యాప్తు కొనసాగుతుందట. ఇలా 16 మంది ఎప్పుడైతే లొంగిపోయారో ఆ లొంగిపోయిన దాంట్లో ఏదైతే మిసిర్ బెస్రాకు అత్యంత సన్నిహితుడు అందులో ఉండడంతో ఆయన ఇచ్చిన సమాచారం మేరకే కూడా ఈ పోలీసులు మరి ఆపరేషన్లో భాగంగా అరెస్ట్ చేశారని కూడా ఒక ప్రచారం జరుగుతుంది. మరోవైపు ఇక మొత్తం కూడా జల్లెడ పట్టిన వాతావరణం. మిసిర్ బెస్రాను ఇక అరెస్టు చేసిన, లొంగుబాటు గురైన, ఎన్కౌంటర్ చేసిన అయితే మాత్రం మావోయిస్టు పార్టీకి ఒక గట్టి ఎదురు దెబ్బ, అలాగే భద్రతా బలగాలిక కీలకంగా విజయం సాధించే అవకాశం ఉన్న నేపథ్యంలో అన్ని రకాల ప్రయత్నాలు చేశారు. ఇక ఆ ప్రయత్నాల్లో భాగంగా మొత్తానికైతే మాత్రం ఎట్టకేలకు అరెస్ట్ అయితే మాత్రం అయ్యారు. ఇక ఒకప్పుడు 40 పైగా ఉన్న కేంద్ర కమిటీలో కీలక నేతలందరూ కూడా ఇంతకుముందే మాట్లాడుకున్నట్టు ఒక్కొక్కరు ఒక్కో సందర్భాల్లో ఎన్కౌంటర్ కావడం, సరెండర్ కావడం, అరెస్ట్ కావడం ఇవన్నీ కూడా జరిగింది. ఇక పార్టీకి ముఖ్య నేతలంతా కూడా లేని పరిస్థితి అయితే మాత్రం బెస్రా అరెస్టుతో ఉన్నదని మాత్రం చెప్పవచ్చు. ఇదే సందర్భంలో ఒకవైపు మార్చి 31 తర్వాత ఆపరేషన్ ఖగార్ ముగిసిపోతుందని చాలామంది అనుకున్నారు. క్యాంపులు కూడా ఇక ఎత్తివేస్తుంది, దాదాపు కీలక నేతలంతా అయిపోయిందని చాలామంది అనుకున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం అయితే మాత్రం ఈ విషయంలో ఆపరేషన్ కంటిన్యూ చేసింది. ఎట్టి పరిస్థితులను కూడా ఏ అవకాశం ఇవ్వద్దు, ఎట్టి పరిస్థితుల్లో ఇటు క్యాంపులు కూడా తగ్గించినట్టు చేసినప్పుడు కూడా ఆపరేషన్ విషయంలో అయితే మాత్రం ఎక్కడ వెనక్కి తగ్గలేదు. ఇప్పుడు అరెస్ట్ అయిన సందర్భంలో కేంద్ర బలగాల నెక్స్ట్ టార్గెట్ అయితే మాత్రం ఎక్కడెక్కడ ఏదైతే వీళ్ళ ఆపరేషన్ ప్రాసెస్ ఉంది, వ్యూహాలు ఎక్కడి నుండి అమలయ్యాయి, అలాగే ఈ యొక్క ఆయుధాలు ఎక్కడున్నాయి, ఆర్థిక మూలాలు ఎక్కడున్నాయి, ఇవన్నీ కూడా విచారణలో తెలుసుకునేలాగా ఇటు దర్యాప్తు సంస్థలు అయితే మాత్రం అడుగులేసే అవకాశం ఉన్నట్టయితే తెలుస్తుంది. ఎందుకంటే డంపింగ్ ఏదైతే ఉంటుందో డంపులో సంబంధించిన కూడా సమాచారం చాలా అవసరము. ఆయుధాలు ఎక్కడున్నాయి, ఆర్థిక మూలాలు ఎక్కడున్నాయి, అలాగే ఇంకెవరైనా ఉన్నారా సహకరించే వాళ్ళు, వాళ్ళ సంబంధించిన అడుగు జాడలు, వాళ్ళ సంబంధించిన సమాచారం కూడా భద్రతా బలగాలకు కూడా అవసరం. ఎందుకంటే ఇంకెక్కడైనా మళ్ళీ కదలికలు ఉన్నా కానీ వాళ్ళపై కూడా దృష్టి పెట్టడానికి ఉపయోగపడుతుంది. సో జార్ఖండ్కు చెందిన మిసిర్ బెస్రా అయితే మాత్రం అంచెలంచెలుగా మావోయిస్ట్ పార్టీలో కింది స్థాయి నుండి పైకైతే ఎదిగారు. ఏకంగా నిర్ణయాత్మక స్థాయిలో అయితే మాత్రం ఆయన పొలిట్ బ్యూరో సభ్యుడిగా అయితే మాత్రం జార్ఖండ్ నుండి అయితే మాత్రం 4 దశాబ్దాలుగా ఆయన అయితే మాత్రం ఎదుగుతుంటూ వచ్చారు. 2007లో ఆయన అరెస్ట్ అయ్యాడు. 2009లో బీహార్లో ఏదైతే
కోర్టు సమీపంలో అయితే మాత్రం ఆయనను పోలీసులు కూడా కోర్టుకు సమర్పించే సమయంలో మావోయిస్టులు చేసిన అక్కడ అటాక్లో భాగంగా అక్కడ నుండి ఆయన అయితే మాత్రం ఇక పరారయ్యారు. అక్కడ నుండి దాదాపు ఇక 20 ఏళ్ళ నుండి ఇంతవరకు ఇక పోలీసులకు అంతు చిక్కకుండా మావోయిస్టు పార్టీలో తనదైన స్టైల్లో అయితే మాత్రం ఆయన కార్యక్రమాలు కూడా కొనసాగిస్తున్నారు. వాస్తవానికి ఆయనపై కూడా చాలా కేసులు ఉన్నాయి. ఇప్పటికే చాలా రకాలుగా కూడా ఆయనపై కూడా వార్తలు ఉన్నాయి. 150 పైగా కేసులు ఉన్నాయట. దాంతోపాటు ఇది చాలా అటాక్లో ఆయన పాత్ర ఉంది, చాలా హత్యల్లో ఆయన భాగస్వామ్యం ఉంది అంటూ కూడా చాలా కేసులు ఉన్నాయి. సో ఈయన యొక్క సరెండర్ కాకపోతే ఈయన యొక్క ఎన్కౌంటర్ ఏదో రకంగా ఈయనను మొత్తం టార్గెట్ చేస్తే దాదాపు ఇక మావోయిస్టు పార్టీకి సంబంధించిన దాదాపు అంతా కూడా పూర్తవుతుందని కూడా భద్రతా బలగాలు భావించాయి. అందులో భాగంగా కొన్ని నెలలుగా సీరియస్గా జార్ఖండ్లో ప్రధానంగా సారండా అడవుల్లో అయితే మాత్రం భద్రతా బలగాలు జల్లెడ పడుతున్నాయి. ఎలాగైనా పొలిట్ బ్యూరో సభ్యుడు దొరికితే ఇక దాదాపుగా మొత్తం యాక్టివ్గా ఉన్న వాళ్ళందరూ కూడా ఇక లేనట్టే. దీంతో మావోయిస్టుకు సంబంధించిన కార్యకలాపాలు కూడా మొత్తం ముగిసిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే నాయకత్వ స్థాయిలో ఎవరైతే కీలకంగా ఉంటారో వాళ్ళను మావోయిస్టు పార్టీలో సంబంధించిన ఎవరైతే ఉన్నారో వాళ్ళను భద్రతా బలగాలు ప్రధానంగా సీరియస్గా తీసుకున్నాయి. దీనిలో భాగంగా జాయింట్ ఆపరేషన్ కూడా చేశాయి. అంటే ఇటు కేంద్ర బలగాలు దాంతోపాటు రాష్ట్ర బలగాలు వీళ్ళందరూ కూడా సంయుక్తంగా సమాచారాన్ని సేకరించడం, ఇక డిఆర్జీఏ ఇటు కోబ్రా ఇక రకరకాలుగా ఎన్ని అవకాశాలు ఉంటే అన్ని రకాలుగా స్థానికుల నుండి కూడా సమాచారం సేకరించడం, రకరకాల మార్గాల ద్వారా మొత్తానికైతే మాత్రం మిసిర్ బెస్ట్రాను అరెస్ట్ చేశారు. దీంతో ఇక కీలక పరిణామం కూడా చోటు చేసుకుంది. ఆయనకు భాస్కర్ అలాగే సాగర్ పేర్లతో ఆయనైతే మాత్రం కొనసాగారు. సిపిఐ పార్టీలో ఒక కీలక సభ్యుడిగా అయితే మాత్రం కొనసాగుతున్నారు. ఇలాంటి సందర్భంలో ఆయన అరెస్ట్ కావడంతో మావోయిస్టు పార్టీలో ఒక సంచలనమైన పరిణామం చోటు చేసుకుంది. ఇక మావోయిస్టు సంబంధించిన కార్యకలాపాలు దాదాపు కూడా ముగిసిపోయినట్టే, దాదాపు కీలక నేతలంతా కూడా మొత్తం కూడా అయిపోయినట్టే అని కూడా ఇటు కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది. ఇందులో భాగంగా ఆపరేషన్ కగార్ తర్వాత కూడా ఆపరేషన్ కొనసాగుతుంది. ఏ అవకాశం ఉన్నా ఎక్కడెక్కడున్నా సమాచారాన్ని సేకరిస్తూ జల్లెడ పడుతూ వస్తుంది. మిసిర్ బెస్రా అరెస్ట్ అయితే మాత్రం మొత్తానికైతే మాత్రం మావోయిస్టు పార్టీలో ఒక సంచలన పరిణామంగా చెప్పవచ్చు.